మళ్ళీ ఒకే రోజు 2 రాడ్లు. రేపు అసలే కే ర్యాంప్ నాకు చాలా భయంగా ఉంది. ఇవన్నీ చూసాక ఏదో కొంచెం మ్యాటర్ ఉంది ట్రైలర్లో అనుకున్నవే ఇంతలా రాడ్లు పెడుతుంటే అసలు కే ర్యాంప్ ట్రైలరే రాడ్డు. వాడు రేపు ఎంత పెడతాడో అని చాలా భయంగా ఉంది. నాకు రివ్యూ ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఈ మధ్య సినిమాకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఏంటి బ్రో ఇది? తెలుసు కదా అని ముందే చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య టైటిల్స్ కూడా మనం ట్రోల్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా పెడుతున్నారు. తెలుసు కదా ఇది రోత్ అని ముందే తెలుసు కదా అని చెప్తున్నారు వాళ్ళు. మీరు తెలుసుకోవాలి. అగైన్ పాయింట్లెస్. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మీరు డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రెస్ మీట్లో చెప్పండి, ఇది నా డెబ్యూ మూవీ, సో నాకు డైరెక్షన్ రాదు, నేర్చుకున్నా, సో అటెంప్ట్ చేస్తున్నా, సో మీరు అలా చూడండి అని చెప్తే నేను ఆ మైండ్ సెట్లో వెళ్ళి చూస్తా. అప్పుడు నేను అన్నీ జడ్జ్ అయ్యాను. ఓకే, డెబ్యూ మూవీ సరే, వీళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, తీయడానికి ట్రై చేస్తున్నారు, ఈ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ వాళ్ళు నేర్చుకొని చూపిస్తున్నారు, మనం చూద్దాం, అలా ఆ మైండ్ సెట్లో ఉంటుంది. మీరు వచ్చి నేను ఏదో పొడి చేశాను, పీకేశాను, ఇది మామూలుగా ఉండదు, చూడండి మీకు నచ్చేస్తుంది, ఇది అది అని ఓవర్ యాక్షన్ చేస్తారు. ప్రొడ్యూసర్లతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు. ఫైనల్గా వరస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది, మిమ్మల్ని తిట్టాల్సి వస్తుంది. డెబ్యూవే తిట్టకూడదు కానీ తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేసే ప్రమోషన్లు మీరు లేపే అలా ఉన్నాయి. పాయింట్లెస్ మూవీ అగైన్. ఇంక నా రివ్యూ కూడా పాయింట్లెస్. ఇవ్వడం వేస్ట్. ప్రధాన్ని రోస్ట్ చేసి పోస్ట్ మార్టం చేసి ఇది బాలే అది బాలే అని చెప్పడం వేస్ట్. ఇంకా పాయింట్లెస్. ఎలాగో మీరు పాయింట్లెస్గా తీస్తున్నారు. మీరు ఏదో అనేసుకొని ఇలా తీసేద్దాం, దీన్ని మార్కెటింగ్ చేసేసి ఏదో అలా అమ్మేద్దాం, మసిపూసి మారేడుగా చేసి చూసేస్తారు. యాక్చువల్ పాయింట్ చెప్పం. యాక్చువల్గా ఇది మా ప్రొడక్ట్ ఇంత వరస్ట్, సో దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి అలా చేయకుండా జనాలు ఇంక అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా ప్రమోట్ చేసేసి ఫైనల్గా ఇప్పుడు థియేటర్కి అయితే వచ్చేస్తారు ఫస్ట్ డే. అది జాలుగా మాకు ఇంత బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అయిపోతుంది ఫస్ట్ 3 daysలో రికవర్ అయిపోతుంది వీకెండ్లో. మరి మ్యాటర్ ఫైనల్గా మిమ్మల్ని తిట్టుకోవాల్సి వస్తుంది. అన్నా సిద్ధు అన్న, ఓకే ఒప్పుకుంటావు అన్న, నువ్వు హీరోవే, నీకు యాటిట్యూడ్ ఉంది, ఒప్పుకుంటావు అన్న, నువ్వు బాగుంటావు, లుక్స్ ఉన్నాయి, కట్అవుట్ ఉంది, హైట్ ఉంది, డ్యాన్స్ చేస్తున్నావు, ఒప్పుకుంటావు అన్న. నువ్వు ప్రతి ఫ్రేమ్లో అది మాకు రుద్దడానికి ట్రై చేయకు. ప్యూర్ ఇంకా ఏదో ఫ్యాన్ సర్వీస్ కాదు, ఇది సిద్ధు సర్వీస్. ఇది మనోని స్లో మోషన్లో చూపిస్తా, యాటిట్యూడ్ చూపిస్తాం, సిగరెట్లు కాలుస్తాడు, ఇటు అటు నడుస్తాడు, బీజిఎం వేద్దాం అని తీసినట్టుంది ఈ మూవీ. పాయింట్ వేరు. మీరు పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సిద్ధు అన్న మీద కాన్సన్ట్రేట్ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను కూడా అర్జున్ రెడ్డి యానిమల్ చూసి అలాంటి యాటిట్యూడ్ సినిమా తీసేద్దాం అని తీస్తే వచ్చే ప్రొడక్ట్ ఇది. అరే మేము ఒప్పుకుంటాం రా, నువ్వు హీరో అన్నా, నువ్వు హీరోవే, నీకు స్టైల్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, కానీ సినిమా అది కాదన్నా. సినిమా పాయింట్ వేరు. సో స్టోరీ ఇది, దాని చుట్టూ తిప్పుదామని కాకుండా హీరో క్యారెక్టరేషన్ ఇది, దాన్ని లేపేద్దాము, సో దానికి తగ్గట్టు స్టోరీ అలా మార్చేసి నాకు నచ్చినట్టు ఫస్ట్ హాఫ్లో ఇలా, సెకండ్ హాఫ్లో ఇలా, ఎవ్రీ సీన్ నాకు హీరో క్యారెక్టర్ తగ్గట్టుగా మార్చేసుకుంటా స్టోరీ అంటే ఎలా అన్న? స్టోరీ పాయింట్ ఏంటి, చూపించాలనుకున్నది ఏంటి, అసలు లేపింది ఏంటి సినిమా అంతా? మళ్ళీ దానికి బీజిఎం, ప్రతి షార్ట్కి బీజిఎం, స్లో మోషను. ఎందుకు? సినిమా ఏంటి, స్లో మోషన్ ఏంటి, నీ ఓవర్ యాక్షన్ ఏంటి అన్న? మాకు అంటే ఏదో చాలా ట్రై చేసి, ఇప్పుడు ఈ ఇన్స్టాలో చప్రీగాళ్ళు ఉంటారు కదా రీల్స్, అలా క్యాబ్ వెళ్తే అన్నట్టు నేను ప్రతి ఫ్రేమ్లో యాటిట్యూడ్ చూపిద్దాం అన్నట్టు చూపిస్తే అలా ఈ క్యారెక్టర్లో లేదు. క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నట్టు లేదు, కావాలని ఫోర్స్ చేస్తున్నట్టు ఉంది యాటిట్యూడ్ని. అదే అన్నా కదా, మన యానిమల్ అర్జున్ రెడ్డి చూసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే జనాలేమో ఈలలేస్తున్నారు ఆ డైలాగులకి. అంటే ఇప్పుడు మిసోజిని అవన్నీ వద్దు, అవన్నీ నేను మాట్లాడను, అది వేరే డిబేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో బాగా తప్పు చూపించారు, కరెక్ట్ చూపించారు, జనాలు ఏళ్ళు వేస్తున్నారు, జనాల మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ వద్దు. సినిమా రివ్యూ మాట్లాడుకుందాం. ఇది చూసాక అనిపిస్తుంది, ఓకే అసలు మన యానిమల్ ఎందుకు నచ్చింది మనకి, లేదా అర్జున్ రెడ్డి ఎందుకు నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, అవి ఎందుకు నచ్చాయి, అవి ఎందుకు బాగా తీశారు, లేదా ఫైనల్గా ఎందుకు క్లిక్ అయ్యి ఇప్పుడు అర్థమైంది. ఇది చూసాక యాటిట్యూడ్ రుద్దేద్దామంటే సరిపోదు. సినిమాలో మ్యాటర్ ఉండాలి, స్టోరీ మ్యాటర్ ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతాయి. ఓన్లీ ఒక్క హీరోకి యాటిట్యూడ్ పెట్టేద్దాం అంటే అదేంటి మూవీ ఒకటి వచ్చింది, ఒక సేమ్ అర్జున్ రెడ్డి చూసే తీసారు. అది మనో డాక్టర్ ఏదో సంథింగ్ ఉంటుంది, నాకు గుర్తురావట్లేదు. ఫుల్ ఇంత హెయిర్, ఫుల్ బియర్డ్తో ఒక సేమ్ అర్జున్ రెడ్డి టెంప్లెట్ తీసారు తర్వాత. అదే మూవీ, సేమ్ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్, నో మ్యాటర్, ఓన్లీ స్టైల్. అన్బేరబుల్ టార్చర్ అది అసలు. ఇది ఈ సినిమా అయితే ఇంక స్క్రీన్ మీద 3 అందంగా ఉన్నారు కాబట్టి చూడగలుగుతున్నాం, లేకపోతే నేను ఫ్రేమ్ చూడలేకపోతున్నా, స్క్రీన్ చూడలేకపోతున్నా, ఎటు తిప్పుకోవాలి, తల ఎక్కడ పెట్టుకోవాలన్నట్టుంది.
ఎన్ని రాడ్లు పెడతారయ్యా. ఈ సినిమా కూడా మీరు చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. నన్నైతే వదిలేండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.